భారత్ చైనాల మధ్య వైరం ఈనాటిది కాదు. ఇన్నేళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి చొరబడుతున్న చైనా సడన్ గా డోక్లా మీద ఎందుకు కన్నేసింది? ఈ చిన్న ప్రాంతం గురించి ఎందుకింత తపన పడుతోంది? కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మనస్సులో అసలు వ్యూహం ఏంటి? ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల వెనుక అదృశ్య హస్తం ఏదైనా ఉందా? అదే నిజమైతే దాని లక్ష్యం ఏంటి? చైనా భారత్ల మధ్య యుద్ధం తప్పదా? దీన్ని తప్పించే మార్గం ఒక చిన్న ప్రాంతం కోసం చైనా ఇంతలా పట్టుబడుతోందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ ఇప్పుడు చైనా చేస్తున్న హడావుడి వెనుక వ్యూహం తెలిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మటం ఖాయం. ఇప్పుడు చైనా చొరబడుతున్న డోక్లా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసే ఈ చోటును డోక్లా అని భారత్ పిలిస్తే డోంగ్లాంగ్ అని చైనా పిలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్తో పాటు మిగతా భారతదేశంతో అనుసంధానం చేసేది ఈ ప్రాంతమే. మరోపక్క తూర్పు దిక్కున భూటాన్ ఉంది. ఇదంతా పర్వతాలతో కూడిన ప్రాంతమే. కానీ అందులో డోక్లా ఒక్కటే కాస్త పీఠభూమిలా ఉంటుంది. అందుకే ఇక్కడ తన రహదారిని నిర్మించి రెండు దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి. నిజానికి ఇక్కడి సరిహద్దులను నిర్దేశిస్తూ 127 సంవత్సరాల క్రితం అంటే 1890వ సంవత్సరంలో అప్పటి క్వింగ్ రాజ్యం, బ్రిటిష్ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లో చైనా ఒడంబడిక అని పిలుస్తారు. అయితే బ్రిటిషర్లు దేశం విడిచి వెళ్లిపోయిన తరువాత ఈ ఒప్పందాన్ని ఆపై భారతీయ పాలకులు అంగీకరించలేదు. కానీ నెహ్రూ 1959లో ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారంటూ చైనా వాదించుకుంటూ వస్తోంది. కానీ ఇది అబద్ధమని భారత్ గతంలో పక్కా ఆధారాలతో బయటపెట్టింది. 1959 సెప్టెంబర్ 26న అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్లైకి నెహ్రూ రాసిన లేఖను దీనికి సాక్ష్యంగా చూపిస్తూ వచ్చింది. కానీ ఈ లేఖను వక్రీకరిస్తూ చైనా ప్రభుత్వం కొత్త అర్థాలు వెతుకుతూ వస్తోంది. నెహ్రూ తమకు ఢోక్లాను తమ భూభాగంలో ఉండేందుకు అంగీకరించారంటూ కొత్త కథలు చెప్పుకొస్తోంది. చైనా ఇంత అర్జెంటుగా ఢోక్లా మీద ఎందుకు కన్నేసిందో తెలుసా? ఎత్తైన పర్వతాలతో కూడిన ఈ ప్రాంతంలో టిబెట్లోని చుంబా లోయకు త్వరగా చేరుకునేందుకు ఢోక్లా వద్ద ఉన్న సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి వాహనాలపై వేగంగా చేరుకోవటానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణాన్ని భారత సైనికులు అడ్డుకోవటంతో సమస్య మొదలైంది. చైనా డోక్లా వద్ద నిర్మిస్తున్న రహదారి 3 దేశాలకు కీలకమైన ప్రాంతంలో ఉంది. చైనా ఎవరి అనుమతి లేకుండానే నిర్మాణం మొదలుపెడితే భారత సైనికులు దాన్ని అడ్డుకున్నారు. కానీ చైనా మాత్రం భారత సైనికులే టిబెట్లోని చుంబా లోయలోకి చొచ్చుకుపోయి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారంటూ ఆరోపిస్తోంది. చైనా నిర్మిస్తున్న ఈ రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్కి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు కానీ ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే గతంలో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నట్టే భవిష్యత్తులో భూటాన్ను కూడా ఆక్రమించుకునే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే భారత్ మీద చైనా ఆధిపత్యం మరింత పెరిగిపోయే ప్రమాదముంది. ఒక రకంగా చూస్తే ఇప్పుడు భారత్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు పరోక్షంగా కారణమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు జార్జి ఫెర్నాండెస్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇక ఇప్పుడు కూడా ఎన్డీఏ హయాంలో ఉన్న అరుణ్ జైట్లీ కయ్యానికి కాలుదూవుతున్నారంటూ చైనా మీడియా విమర్శలు చేస్తోంది. అయితే ఇప్పుడు కానీ చైనాను లైట్ తీసుకుంటే భవిష్యత్తులో అది మహాశక్తిగా ఎదిగే ప్రమాదముంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి ప్రాచీన సిల్క్ రూట్ను వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుతో చైనా పునర్నిర్మిస్తోంది. చైనాలో జియాన్ నుంచి మొదలుపెట్టి కజకిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, టర్కీ, రష్యా మీదుగా యూరప్లోని నెదర్లాండ్స్ వరకు భారీ రోడ్డు, రైలు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ ఒక్క ప్రాజెక్టు కోసం చైనా 67 లక్షల కోట్లను ఖర్చు పెడుతోంది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్తో పాటు నెదర్లాండ్స్ నుంచి మొదలుపెట్టి ఇటలీ, గ్రీస్, కెన్యా, ఇండియా, ఇండోనేషియా, థాయిలాండ్ మీదుగా సౌత్ చైనా సీ గుండా సముద్ర మార్గాన్ని కూడా అన్వేషిస్తోంది. ఈ రెండూ పూర్తయితే చైనా ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులు అమ్ముకుంటుంది. అప్పుడు చైనా ఆర్థికంగా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించి అగ్రరాజ్యంగా ఎదుగుతుంది.
ఒకప్పుడు కమ్యూనిస్టు దేశంగా ఆవిర్భవించిన చైనా గత 3 దశాబ్దాలుగా క్యాపిటలిస్ట్ దేశంగా దూసుకెళ్తోంది. దీనికి తోడు వన్ రోడ్ వన్ బెల్ట్ తో ప్రపంచమంతా విస్తరించాలని చూస్తోంది. ఒకవేళ ఇప్పుడు కానీ చైనాను నిలువరించకపోతే భవిష్యత్తులో తన స్థానానికే ఎసరొస్తుందని భయపడుతున్న అమెరికా కూడా పరోక్షంగా చైనాను తన లక్ష్యం నుంచి దారి మళ్లించేందుకు పావులు కదుపుతోంది. అందుకే భారత్తో అనుకూలంగా దౌత్య సంబంధాలు నెరుపుతోంది. ఇప్పుడు చైనాను భారత్తో యుద్ధంతో ముంచేస్తే అప్పుడు చైనా ఆర్థికంగా కుదేలైపోయి తనకు ఇబ్బంది ఉండదన్నది అమెరికా దుష్ట ఆలోచన. కానీ ఆ ట్రాప్లో అటు చైనా కానీ ఇటు భారత్ కానీ పడకూడదు. నిజానికి రోడ్డు దగ్గర సమస్య వచ్చినప్పుడు దాన్ని అంతే సామరస్యంగా పరిష్కరించుకోవటమే అటు ఇరు దేశాలకు ఇటు అంతర్జాతీయ సమాజానికి మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే వారం జరిగే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆ మేరకు చర్చలు జరగాలని మిగిలిన ఆసియా దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. చరిత్ర, వర్తమాన సంఘటనలు చూస్తుంటే సరిహద్దుల్లో నిత్యం కాల్పులకు తెగబడే పాకిస్తాన్ కన్నా ఇలా చాప కింద నీరులా విస్తరిస్తున్న చైనా కుటిల నీతే ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాయాది దేశం కుయుక్తుల మీద అంతర్జాతీయ వేదికపై గొంతు చించుకునే భారత పాలకులు చైనా గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. గతంలో ఈ నిర్లిప్తతే మన ఓటమికి కారణమైంది. ఇంకా ఉపేక్షిస్తే చైనా మరిన్ని దుర్మార్గాలకు తెగబడే ప్రమాదముంది. ఇది వాటి స్టోరీ బోర్డ్.